హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసరికి కౌశలం సర్వే గురించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పటికే నాకు చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట. సో కౌశలం గురించి అప్డేట్ ఏమన్నా వచ్చిందా అని. సో నేను లాస్ట్ టైం రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను. కౌశలం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏమీ రాలేదు. సో వచ్చిన వెంటనే కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తానన్నాను కదా. సో ఇప్పుడైతే నిన్ననే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. చూస్తే ఈ కౌశలం గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో స్కిప్ చేయడం వల్ల మీకు అప్డేట్ ఏంటన్నది క్లారిటీగా అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. మర్చిపోవద్దు లైక్ చేయండి. ఈ కౌశలం ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఈ కౌశలం గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారనమాట. కౌశలం అంటే జాబ్ లేకుండా నిరుద్యోగులు, అలాగే జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కౌశలం గురించి అయితే, ఈ కౌశలం అప్డేట్ గురించి అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో మనకి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అయితే 25 లక్షల ఉద్యోగాలను అయితే కల్పిస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకండి కౌశలం అప్డేట్ ఏంటో చూద్దామండి. సో ఈ కౌశలం అంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక 1 మంత్ బ్యాక్ అయితే మనకి కౌశలం సర్వే అన్నది జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అనే ఉంటారు. సో 1 మంత్ తర్వాత అక్టోబర్లో జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్లోనే మనకి ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయని అయితే వచ్చిందనమాట. సో మనకి 1 మంత్ అయిపోయింది సర్వే అయ్యి కూడా. ఇప్పటికీ మనకి ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసరికి ఎందుకు అంత లేట్ అవుతుందంటే, మొత్తం 10th అలాగే ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ ఇలా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 27 లక్షల పైగా ఉన్నారనమాట. సో మొత్తం కూడా మనకి ప్రభుత్వం నుంచి 27 లక్షల పైగా సో సర్వే జరగాలని అయితే వచ్చిందనమాట. కానీ మనకి ఇప్పటికీ సో 16 లక్షల చిల్లర వరకే జరిగిందనమాట. అంటే 16,46,000 మందికే ఈ సర్వే జరిగిందనమాట. సో మిగతా రిమైనింగ్ 11 లక్షల మందికి ఇంకా సర్వే అన్నది జరగలేదు అన్న విషయం తెలిసిందే. సో దాని గురించి మనకి లాస్ట్ డేట్ అన్నది ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అయినా సరే ఇంకా 11 లక్షల మందికి సర్వే అన్నది జరగలేదు అనమాట. సో అంటే ఇందులో ఇప్పుడు మళ్ళీ సర్వే చేసుకునే అవకాశం అయితే వచ్చిందనమాట. అంటే జస్ట్ 2 days, అంటే ఈ అక్టోబర్ 16th వరకే ఈ అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మిగతా 11 లక్షల మందికి కూడా ఈ సర్వే జరగాలని అయితే వచ్చిందనమాట ప్రభుత్వం నుంచి అయితే. సో అంటే మరి 11 లక్షల మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ ఇంట్రెస్ట్ లేని వారు ఉంటారు. ఇందులో అందుకే 2 ఆప్షన్స్ పెట్టారనమాట. అందులో ఒక ఆప్షన్ వచ్చేసరికి డెత్ గురించి, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సో డెత్ అంటే ఆ క్యాండిడేట్స్ చనిపోయి ఉంటే ఒకవేళ డెత్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరిదైనా ఈకేవైసీ చేయించాలని అయితే వచ్చింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఈ సర్వేకి మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. సో ఈ 2 ఆప్షన్స్ మీద చేసి మిగతా 11 లక్షల మందికి కూడా ఈ సర్వే చేయాలని అయితే వచ్చిందనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన వాళ్ళు ఒకవేళ మిస్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ సర్వే చేయించుకోవచ్చు. సో మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్లోనే ఈ సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఉంటుందని అయితే చెప్పారనమాట. సో ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే మనకి అక్టోబర్ 16th లోపల రిమైనింగ్ 11 లక్షల మంది సర్వే అయిపోయిన తర్వాత సో వచ్చే వారంలోనే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో అంటే మనకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే ఉంటుంది. అంటే మనం చదివిన అర్హతతోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అసలు ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ వస్తుంది. సో చాలామంది అనుకుంటారు మేము స్టడీ కంప్లీట్ చేసి చాలా డేస్ అయిపోతుంది, ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఎలా రాయాలి సో అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ముందుగానే సిలబస్ అంటే ఏమేమి వస్తాయి అన్నది నెక్స్ట్ వీక్లోనే అప్డేట్ అయినది వస్తుంది అనమాట. అంటే మిగతా 11 లక్షల మందికి సర్వే అయిపోతుంది కదా అక్టోబర్ 16 తర్వాత మనకి అప్డేట్ వస్తుంది అనమాట. అంటే ఎగ్జామ్కి ఏమేమి వస్తాయి అండ్ సిలబస్ ఏముంటుంది, నెక్స్ట్ వీక్లోనే ఎగ్జామ్ అంటున్నారు, ఎప్పుడు ఏ డేట్ని ఎగ్జామ్ ఉంటుంది. సో మనకి ఈ అక్టోబర్ 16th సర్వే అయిపోయిన తర్వాత ఈ అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ లోపల ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, సర్వే చేయించుకోకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అనమాట అక్టోబర్ 16th లోపు. సో నెక్స్ట్ వీక్లోనే ఈ అక్టోబర్ 16 తర్వాత అప్డేట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కండక్ట్ అంటే సర్వే చేసుకున్న వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సెలెక్ట్ అయిన నేమ్స్ని కంపెనీస్కి పంపిస్తారనమాట. సో వాళ్ళ ద్వారా మనకి ట్రైనింగ్ అండ్ జాబ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. సో ఎవరు కూడా కంగారు పడద్దు, ఈ మంత్లోనే మనకి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మంత్ అలాగే నవంబర్ స్టార్టింగ్ లోపల సో మనకి జాబ్కి సెలెక్ట్ అయ్యి అండ్ జాబ్ డీటెయిల్స్ కూడా వచ్చే ఛాన్స్
అయితే ఉందన్నమాట. సో నాకు చాలామంది కాయిన్స్ పెడుతున్నారు, ఎప్పుడు ఇస్తారు జాబ్ అన్నది. మనకి నెక్స్ట్ వీక్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ అయిన నేమ్స్, మన నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి అండ్ గవర్నమెంట్ సెక్టర్స్కి అంటే కంపెనీస్ అందరికీ కూడా పంపిస్తారనమాట. మన నేమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదన్నమాట రీసెంట్గా వచ్చిన కౌశలం అప్డేట్ అనమాట. సో సర్వే అవని వాళ్ళు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.